చిన్నారుల అభివృద్ధికి బాల్య దశలోనే మంచి విద్య, మంచి మార్గదర్శకం ఎంతో అవసరమని నల్గొండ డీఎస్పీ శివరామరెడ్డి అన్నారు. పిల్లల్లో ఉన్న ప్రతిభను ప్రోత్సహిస్తూ వారి అభివృద్ధికి దోహదపడే విధంగా ఉత్తమ విద్యను అందించడం అభినందనీయమని అన్నారు. నల్గొండ నగరం శివాజీనగర్లోని పంప్కిన్ ప్యాచ్ ఇంటర్నేషనల్ ఫ్రీ స్కూల్లో 2వ వార్షికోత్సవం మరియు గ్రాడ్యుయేషన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నల్గొండ డీఎస్పీ శివరామరెడ్డి పాఠశాల చైర్పర్సన్, అంతర్జాతీయ అవార్డు గ్రహీత ఎర్లీ చైల్డ్హుడ్ చేంజ్ మేకర్ హూరిన్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులను ఉత్సాహపరిచే కార్యక్రమాలను నిర్వహిస్తూ మంచి విద్యను అందించడం అభినందనీయమని అన్నారు. పాఠశాల చైర్పర్సన్, అంతర్జాతీయ అవార్డు గ్రహీత ఎర్లీ చైల్డ్హుడ్ చేంజ్ మేకర్ హూరిన్ మాట్లాడుతూ 2 నుండి 6 సంవత్సరాల పిల్లలకు అవసరమైన ఉత్తమమైన ప్రాథమిక విద్యను అందించడం తమ లక్ష్యమని తెలిపారు. నల్గొండలో స్థాపించబడిన మొదటి ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్గా పంప్కిన్ ప్యాచ్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ నిలుస్తుందని, పిల్లల సమగ్రాభివృద్ధికి తమ స్కూల్ కృషి చేస్తుందని చెప్పారు. పిల్లల్లో గ్రాస్ మోటార్ స్కిల్స్, ఫైన్ మోటార్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, సోషల్ స్కిల్స్, క్రియేటివిటీ, లీడర్షిప్ లక్షణాలు మరియు కాన్ఫిడెన్స్ అభివృద్ధి చెందేందుకు ఈ కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పాఠశాల చైర్పర్సన్ తెలిపారు. అదేవిధంగా చిన్నారుల సమగ్రాభివృద్ధి కోసం పాఠశాల ప్రత్యేకమైన విద్యా విధానాలతో ముందుకు సాగుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో భాగంగా యూకేజీ విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. అంతేకాకుండా ఏడాది పొడవునా పాఠశాలలో నిర్వహించిన వివిధ కార్యక్రమాలలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అకాడమిక్ ఎక్సలెన్స్ మరియు హైయెస్ట్ అటెండెన్స్ సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా సత్కరించారు. అలాగే కమ్యూనిటీ హెల్పర్స్ థీమ్తో నిర్వహించిన కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాఠశాల నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలపై పేరెంట్ వాలంటీర్ ప్రోగ్రాం మరియు హౌస్ విజిటింగ్ కార్యక్రమాల్లో పాల్గొన్న తల్లిదండ్రులను కూడా చైర్పర్సన్ అభినందిస్తూ అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ ఉబేదుల్లా, ప్రెసిడెంట్ డాక్టర్ ఎండి కలీముల్లాతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. चंदा में भारी चांदनी मन दामन में भारी कुसीरे झुम 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 तनु शरारत सिखावा जब नैना लड़ावा छुप न जाओ जी, मन दीद कराओ जी, अरे क्यों तरसावे हो, मन शकल दिखाओ जी, हरी शरारत सब जानू मैं तो धरी, हर सले उन बंगा दी मैं कह लगे मर बिगड़ में जागी दो कणी चंदा में. టీచర్స్ అందరికీ మరియు ప్రియమైన చిన్నారులు, ప్రీ స్కూల్ నుంచి యూకేజీ వరకు ఉన్నటువంటి చిన్నారులు అండ్ డియర్ పేరెంట్స్ అందరికీ పోలీస్ శాఖ తరఫున నమస్సుమాంజలి. చాలా చక్కని కార్యక్రమం. ప్రతి స్కూల్ స్టార్టింగ్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి ముగింపు సందర్భంగా ఎవ్రీ ఇయర్ యాన్యువల్ డే చేసుకుంటాము. ప్రీ స్కూల్లో కూడా చేయడము, పిల్లలను గ్రాడ్యుయేషన్ డే అని చెప్పి చూడముచ్చటగా ఇక్కడికి వచ్చారు. వాళ్ళు గ్రాడ్యుయేషన్ అంటే వాళ్ళ కోర్సు కంప్లీట్ అయిన సందర్భంగా వాళ్ళకు సర్టిఫికేట్ ఇస్తూ, మెమెంటో ఇస్తూ, అదొకటి మర్చిపోలేని అనుభూతి. చిన్నపిల్లల నుంచే ఈ అనుభూతిని మేడం గారు వీళ్ళకి అలవాటు చేస్తున్నందుకు వాళ్లకు స్కూల్లో చక్కని పాఠాలు చెప్తూ భవిష్యత్తులో వాళ్ళు చిన్న చిన్న అడుగులు వేస్తూ ఇక్కడికి వస్తున్నారు. భవిష్యత్తులో కూడా వాళ్ళ అడుగులను నిర్ణయించేది ఇప్పటి నుంచే ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అండ్ పేరెంట్స్ మనం నేర్పే చిన్నప్పటి నుంచి నేర్చుకున్న పాఠాలను బట్టే తల్లిదండ్రులు అయితేనేమి, టీచర్స్ అయితేనేమి
ఈ ప్రీ స్కూల్ నుంచే వాళ్ళ ఎల్కేజీ యూకేజీ నుంచే వాళ్ళ యొక్క గ్రోయింగ్ ఎట్లుంటుందని చెప్పేసి వీళ్ళు టీచర్ చెప్పగలుగుతారు, మీరు కూడా పేరెంట్స్ చెప్పగలుగుతారు. వాళ్ళని అదేవిధంగా భవిష్యత్తులో వాళ్ళు నేర్చుకునేటువంటి పాఠాలను బట్టి మీరు భవిష్యత్తులో ముందడుగు వేయాలని చెప్పేసి ఆ పిల్లలను నేర్పినట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆ పిల్లలను మంచి గోల్ ఏర్పాటు చేసుకునే రీతిలో మేడం గారు అయితేనేమి, టీచర్స్ కూడా వాళ్ళకు మంచి ఏమంటారు గోల్ ఏర్పాటు అయ్యేటట్టు వాళ్ళలో ఇప్పటి నుంచే చిన్న చిన్న బీజాలు వేయాలి. చిన్న మొక్క యంగది మాన యంగునని అంటారు కదా, ఈ చిన్నలు మొక్కలు ఈ చిన్న పిల్లలను చూస్తుంటే ప్రీ స్కూల్లోనే నువ్వు ఏమైతావని అడిగితే వాళ్ళకు ఒక గోల్ ఏర్పాటు చేయొచ్చు. ఒక ఐఏఎస్, ఐపీఎస్, లేకపోతే ఒక మంచి పాలిటీషియన్, లేకపోతే మంచి రైతు, అగ్రికల్చరిస్ట్, ఏదైనా కావచ్చు, సైంటిస్ట్, ఏదైనా కావచ్చు. వీళ్ళే రేపటి మన భావి భారతానికి వాళ్ళే నిర్మాతలు. కాబోయే రోజుల్లో వాళ్ళే మన దేశానికి పట్టుకొమ్మలు. కాబట్టి వాళ్ళ చిన్నతనం నుంచే ఇప్పటి నుంచే మంచి పాఠాలు నేర్పి వాళ్ళ భవిష్యత్తుకు బాటలు వేస్తున్నటువంటి పంకిన్ ప్యాచ్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యానికి, హరీన్ సుల్తానా మేడం గారికి మరియు ఆ టీచర్స్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పిల్లలు 98 మెంబర్స్ ఉన్నారని చెప్తున్నారు. భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా మంచి గోల్స్తో మంచి వాళ్ళ కుటుంబానికి మరియు తర్వాత మన నల్గొండ పట్టణానికి, అదేవిధంగా ఈ స్కూల్కు ఎక్కడ చదువుకున్నారంటే మనం వేరే స్కూల్ చెప్తాం ఇప్పటి నుంచి, పంకిన్ ప్యాచ్. ఈ స్కూల్ పేరు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ మంచి భవిష్యత్తు ఉండాలని చిన్నారులను మనస్ఫూర్తిగా అభినందిస్తూ నన్ను ఇన్వైట్ చేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే మంచి ఆహ్లాదమైన వాతావరణంలో మీ అందరితో షేర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి హరీన్ సుల్తానా మేడం గారికి మరియు అందరికీ ధన్యవాదాలు చెబుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. So it was second annual function day of my Pumpkin Patch International Preschool, and also we are doing here graduation celebrations of my pumpkins. So today I am very happy. I completed 2 years of my little dream Pumpkin Patch International Preschool. First of all, thank you to my parents, those who are supporting me from 2 years onwards, and my students, those who are coming regularly with happily in my beautiful environment. They are doing very good education here. They are getting very education here. So on this occasion, I am requesting to all the parents, those who are in Nalgonda. So we are giving here early childhood educations, which is comes from 2 years to 6 years in playway method. Not only the primary school only can get the good educations, but I am proving here pre-primary kids also have to learn something better than for their lives. Not only mobiles they are using nowadays. I am seeing here in Nalgonda so many people are addicted to mobiles. Till 6 years they are not getting voice from their mouth. They are going to the speech therapies. So please encourage your kids to read, learn, participate in activities. Early childhood education is very important for every child as per nominals of NCF 2020. So thank you one and all. Thank you so much.